గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? ఈనాటి రెయిన్బో పాఠశాల వార్షికోత్సవ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి రవి ఎందుకన్నానంటే నా శిష్యుడే రవి. అలాగే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు ఈ పాఠశాల చైర్మన్ శ్రీ ఎంపీపీ శ్రీ దొంత కిరణ్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథి శ్రీ ఎంఈఓ మల్లు నాయక్ సార్కి, అదేవిధంగా కరస్పాండెంట్ కిషోర్ గారికి, అలాగే వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మేడం గారికి, ప్రిన్సిపల్ లిఖితా మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. చాలా సంతోషము. మరి దాదాపుగా ఈ పాఠశాలని ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు. మరి ఈ 6 సంవత్సరాల్లో ఇంతింతయి వట్టుడింతయి. మరి ఇప్పటికీ సార్ ఇప్పుడే చెప్తున్నారు, నాకు కూడా తెలుసు, దాదాపుగా 600 మంది పిల్లలు. అంటే ఎంత త్వరగా అంటే పెట్టినటువంటి 6 సంవత్సరాల్లోనే మరి సంవత్సరానికి 100 చొప్పున 600 అవ్వటం అంటే మాటలు కాదు. ఎంత డెడికేషను, ఎంత పట్టుదల, మరి నిరంతర కృషి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు బాగా కాంపిటీషన్. 2019లో మరి ఎంపీపీ గారు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు అప్పటికే దాదాపు 10-12 స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్. మరి అలాంటి పరిస్థితుల్లో మరి సారులు కూడా పెడుతున్నారు, మరి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న సందేహం ఉండేది. కానీ మరి ఎంపీపీ గారు చాలా తన రాజకీయ అన్నీ కూడా రాజకీయంలో ఉండేటువంటి రకరకాల యాక్టివిటీస్, రకరకాల ఒడిదుడుకులు ఇవన్నీ చూస్తూనే మరి ప్రతి నిత్యము ప్రతి సందర్భంలో కూడా మీకోసం ఆయన తపన పడుతూ ఉంటాడు. తను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరి ఇక్కడ కూడా స్పెండ్ చేస్తున్నాడు అనమాట. ఇంత బిజీ లైఫ్లో ఎక్కువగా ప్రోగ్రాంలు ఉండేటువంటి దశలో మరి సారు మీకోసము, ఈ స్కూల్ కోసము, స్కూల్ను డెవలప్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఎంతో కష్టపడుతుంటారు సారు. మరి అలాంటిది అంటే వాళ్ళ నాన్నకున్నటువంటి పేరు చల్మారావు గారంటే నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. సారు కూడా నాకు గురువు. సారు వాళ్ళ ఫాదర్ చల్మారావు గారు నాకు అప్పుడు ఇక్కడ కళాశాలలో చదివేటప్పుడు గురువుగా ఉన్నారనమాట. ఆయన కూడా ఎంతో సమయస్ఫూర్తితోటి, కాలేజీలు అంటే రకరకాల తుంటరోళ్ళు ఉంటుంటారు పిల్లలు. కాలేజీకి వెళ్ళిన తర్వాత అంతా ఇంకొక లెవెల్లో ఉంటుంది కదా, అది గవర్నమెంట్ కాలేజ్ అంటే. మరి అలాంటి సందర్భంలో అక్కడికి వచ్చేటువంటి రకరకాల ఇష్యూస్ని, రకరకాల యాక్టివిటీస్ని, ఇష్యూస్ని ప్రతిదీ కూడా సాల్వ్ చేస్తుంటారు అన్నమాట. అక్కడ ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ ఎవరు కూడా ఎవరికి వారే యమునా తీరులాగుంటే సారు ప్రతి ఇష్యూని కూడా స్టూడెంట్స్ మధ్య, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ మధ్య సమన్వయం పెంచి అలాంటి వాటన్నిటికి కూడా మంచి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తి మరి కొడుకులైనటువంటి వీళ్ళిద్దరు కూడా మరి టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఈ ఇన్స్టిట్యూట్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మరి ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. లాస్ట్ ఇయరే మనం అందరం చూసాం. మరి మన జిల్లాలోనే 2nd ర్యాంక్ రోహిణి అమ్మాయికి ఎన్ని వచ్చినాయి మీకు తెలుసా? 594 తోటి మన మండలమే కాదు, మన డివిజన్లోనే 1st ర్యాంకు, అలాగే జిల్లాలో 2nd ర్యాంకు. మరి అలాగే ఇంకొక అమ్మాయి ఉంది, లక్ష్మి అనే అమ్మాయి కూడా 590 వచ్చినాయి. సో ఇక మిగిలిన ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ ఏ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇలాంటి మార్కులు రాలేదు. సో అందుకని ఆ అమ్మాయికి, మీ స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంత మంచి మార్కులు వస్తున్నాయంటే మీ స్టాఫ్ అంతా కూడా బాగా చెప్తున్నట్టా కాదా? చెప్తున్నారా? సో మీరు మరి కష్టపడి చదువుతున్నారా? దాన్ని బీట్ చేస్తారా? లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎవరు బీట్ చేస్తారు చెప్పండి నాకు. 594ని 595, ఒక్క మార్క్, ఒకే ఒక్క మార్కు. 600 వస్తే ఇంకా మంచిది. 595 ఈ సంవత్సరం వచ్చిందంటే ఇంకా మీ సారోళ్ళు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు.
లాస్ట్ ఇయర్ కూడా నేను రాలేకపోయాను ఆ ఫంక్షన్కి. ఆ అమ్మాయిని అభినందించేటువంటి కార్యక్రమాలు ఎలక్షన్ డ్యూటీలో ఉండి సార్ వీళ్ళందరూ చాలా ఫోన్లు చేసినా కానీ ఆ టైంలో రాలేకపోయాను. సో మరి అలాగా ఆ రోహిణిలాగా లక్ష్మిలాగా మీరు కూడా ఆ స్థాయిలో కష్టపడి మరి ఈ పాఠశాలకి మిమ్మల్ని నిత్యము అనునిత్యము మీ బాగోగులు చూసేటువంటి మీ కరస్పాండెంట్ మీ చైర్మన్ గారికి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇకపోతే 10th క్లాస్ వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడే సార్ చెప్పారు కదా, ఇప్పటి వరకు మీరు చదివారు, చాలా చక్కగా చదివారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతూనే ఉన్నారు కదా. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక చిన్న సర్టిఫికెట్ చూసారా? సర్టిఫికెట్ ఎప్పుడు చూశారు? అది మళ్ళీ ఇచ్చేసేంటారు. మీరు 5 అయిపోయిన తర్వాత 6లో చేరేటప్పుడు, 6 అయిన తర్వాత 7లో చేరేటప్పుడు ఒక చిన్న కాగితం మీద రాసిస్తుంటారు. అది మళ్ళీ వేరే ఎక్కడైతే చేరుతారో అక్కడే ఇచ్చేస్తారు కదా మీ టీసీ. సో అది టీసీ మారుతూ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఈ సర్టిఫికెట్ 10వ తరగతి పాస్ అయిన తర్వాత వచ్చే సర్టిఫికెట్ నిరంతరం మీ దగ్గరే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిరంతరం మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ సర్టిఫికెట్ మీ దగ్గరే ఉంటుంది. జిరాక్స్లు ఇచ్చేస్తారు కానీ ఒరిజినల్స్ మీ దగ్గరే ఉంటాయి అన్నమాట. సో అలాంటి సర్టిఫికెట్ మీరు మొట్టమొదట మీ జీవితంలో పొందబోతున్నారు కాబట్టి మీరు ఆ సర్టిఫికెట్ చిరస్థాయిగా ఉండేది కాబట్టి కష్టపడి చదవండి. మీరు అందరూ నేను చూస్తున్నాను కదా, గత 5 ఏళ్ల నుంచి కూడా 100కు 100% పాస్ అవుతూనే ఉన్నారు. సర్టిఫికెట్ మీకు వస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు, ఆ ధీమా అయితే నాకుంది. సో దానికోసమే మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు చదివిస్తున్నారు. దీని తర్వాత కూడా మీరు బాగా చదవాలనేటువంటి కోరికతోటే మీ తల్లిదండ్రులందరినీ మిమ్మల్ని ఇక్కడ బాగా డబ్బులు ఖర్చు అయినా చదివిస్తున్నారు. మీ అందరికీ నేను చాలాసార్లు చెప్తుంటాను, మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మిమ్మల్ని బడికి కాకుండా పనికి పంపిస్తే ఎంత డబ్బులు వస్తాయి మీ అందరికీ తెలుసు కదా. ఎంత వస్తున్నాయి? 400, ఇంకా 500, 600 కూడా. నిజంగా చెప్పండి. లేదు 500, 400 వస్తున్నాయంటే నమ్ముతాను. సో 500 వేసుకున్నా కానీ మీరు ఒక్కసారి లెక్క పెట్టండి. రోజుకి 500 అయితే నెలకు ఎంత అవుద్ది? ఎంత? నాకు వినపట్లేదు. 15,000. వెరీ గుడ్, లెక్కలు బాగానే వస్తాయి మీకు. నెలకి 15,000 అంటే సంవత్సరానికి అట్లా లెక్క పెట్టండి. ఇంకా ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు దాదాపుగా 10th క్లాస్కి వచ్చారంటే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో 3వ తరగతి నుంచి కూడా పనులకు పోతున్నారు. నేను స్కూళ్ళకి వెళ్తుంటాను కదా, 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతుల్లో సగం మంది కూడా పిల్లలు ఉండట్లే. ఎక్కడికి వెళ్ళారంటే మిర్చిపోతామో పత్తి కూలికో లేకపోతే పొగాకుతో వెళ్తున్నాం అంటున్నారు అనమాట. అంటే అర్థం ఏంటి? 3వ తరగతి నుంచి వెళ్తున్నారంటే మరి 7 సంవత్సరాల నుంచి మీ మీద మీ తల్లిదండ్రులు లాస్ అయ్యారు కదా. సుమారుగా అట్లీస్ట్ 400, 500 వేసుకున్నా కానీ 1,50,000 సంవత్సరానికి. ఒక్కొక్క మీ మీద పెట్టుబడి ఇక్కడ పెట్టే పెట్టుబడి కాకుండా మీ మీద కోల్పోయేది 1,50,000. అట్లా 7 సంవత్సరాలంటే సుమారుగా 10 లక్షలు. ఎప్పుడైనా ఆలోచించారు ఈ లెక్క? ఎప్పుడైనా గుర్తొచ్చింది ఈ లెక్క? మీరు పనికి పోతే మీరు ఏదో ఒక పని వ్యవసాయ పనులకు పోయినా మీ నాన్నలతోటి ఆ లెక్క వస్తుంది, కూలికి పోయినా ఆ లెక్క వస్తుంది, ఇంకో పనికి పోయినా ఆ లెక్క వస్తుంది. మరి అంత నష్టపోయి అంత త్యాగం చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కదా, అదేనా లెక్క? ఇంకా మీకు మంచి మంచి డ్రెస్సులు, రెయిన్బో అంటేనే 7 రంగులు కదా. ఇంద్రధనుసులు ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఇక్కడ చాలా రంగులు ఉన్నాయి. మీ మధ్యలో చాలా రంగులు ఉన్నాయి ఉంటాయి, రకరకాల రంగుల్లో ఉన్నారు మీరందరూ కూడా. సో మరి అలాంటి మంచి రంగురంగుల బట్టలు, రంగురంగుల కలర్ఫుల్గా ఉన్నారంటే, ఇంత అందంగా అందరూ కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళు చిరిగిన చొక్కాలు వేసుకొని మీకు మంచి మంచి డ్రెస్సులు కొనిపిస్తున్నారు. మంచి నూనె, పౌడరు, బట్టలు ఇవన్నీ లెక్క పెడితే ఇంకో 10 లక్షలు అవుతాయి కనీసం. అప్పటి నుంచి అంత లాస్ అవుతున్నారు. ఈ లెక్క ఎప్పుడైనా చూస్తే మీరు బాగా చదువుతారు. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టే ఖర్చు ఒక్కసారి ఆలోచిస్తే ఒక్కసారి మైండ్ బ్లాంక్ అవుద్ది అంటారు కదా, అలా అయిపోద్ది అనమాట. సో మీరందరూ కూడా ఇంత లెక్క మీ మీద పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా కష్టపడండి. మీ తల్లిదండ్రులు మీరు ఎలా కాకూడదు అనుకుంటారు వాళ్ళలా కాకూడదు. చిన్న చిన్న పనులు చేసుకుంటారు మీ తల్లిదండ్రులందరూ, నాకు తెలిసి అలా కాకూడదని, వారికన్నా ఒక మెట్టు పైన ఉండాలని మీ తల్లిదండ్రులు నిరంతరము శ్రమ పడుతుంటారు, మిమ్మల్ని చదివిస్తుంటారు. సో వాళ్ళ కోరికను తీర్చాలంటే మీరు ఇలా చదివితే సరిపోద్దా? ఎలా చదవాలి? అందరూ రోహిణిలాగా 594 తెచ్చుకోవాలి, అందరూ లక్ష్మిలాగా 590 తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే
మీరు మంచి పిల్లలు అవుతారు. సరే నేను అంత కోరిక కోరలే కానీ 500 దాటండి. 30 మంది పిల్లలు ఉన్నారంట, 30 మంది 500 దాటాలి. అప్పుడే మీ తల్లిదండ్రులు మీరు ఇచ్చేటువంటి రుణం అవుతుంది. ఓకేనా? 500 ఓకేనా? గట్టిగా చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి ఒకసారి. 500 తెచ్చుకుంటామన్నారు. ఏ కాన్ఫిడెన్స్ లేదా? లేదా? అక్కడక్కడ కనపడుతుంది. ఓకే, దించండి. వెరీ గుడ్, కష్టపడండి. ఇప్పుడు 500 అనేది చాలా ఈజీ, చాలా ఈజీ ఇప్పుడు. ఎందుకంటే చాలా లిబరల్. మేము చదువుకునేటప్పుడు అంటే ఫస్ట్ క్లాస్ అంటే 360 మార్కులు వస్తే ఫస్ట్ క్లాసు మమ్మల్ని మేము ఎక్కడికో వెళ్ళిపోయాము. ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే మేము ఆకాశంలో ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు 500 అంటే ఎవరు కూడా మిమ్మల్ని లెక్క చేయట్లేదు, 500ఏనా అంటున్నారు. సో ఇప్పుడు 500 మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. అంత లిబరల్గా ఉంటుంది. పేపర్ కరెక్షన్ కానివ్వండి, మీరు మీ టీచర్లు వీళ్ళందరూ ఎప్పుడు నిత్యం రాపించడం, చదివించడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కాబట్టి 500 మార్కులు రావటం అనేది ఒక లెక్క కాదు. ఇప్పుడు బాగా కష్టపడండి, మంచి మార్కులు సాధించండి. లిబరల్గా ఉంటుంది ఎప్పుడు కూడా, వాల్యుయేషన్ చాలా లిబరల్గా ఉంటుంది. మీరు రాసే క్వశ్చన్ రిలవెంట్గా ఉన్నా కానీ మార్కులు వేస్తుంటారు. ఇప్పుడు రిలవెంట్గా మీకు మామూలుగా మీకు టిప్స్ చాలా మీ టీచర్ చెప్పుంటారు. మీరు పరీక్ష బాగా రాసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇంప్రెషన్ ఇచ్చే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. స్టార్టింగ్లో మీకు ఏ క్వశ్చన్స్ బాగా వస్తాయో అవి రాయండి ఎప్పుడు కూడా. తెలుసు కదా, మీ సార్ వాళ్ళు చెప్పుంటారు, మీ మేడం వాళ్ళు చెప్పుంటారు. స్టార్టింగ్లో మీకు బాగా అసలు ఇంకా కళ్ళు మూసుకొని గడగడ చెప్పేస్తామన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్లో రాసేస్తారు. ఇంకా ఏమైనా తర్వాత ఒక రకంగా ఉంటాయి, అరకొరగా ఉంటుంటాయి, అవి తర్వాత రాస్తారు. ఏమి రావనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మిగిలిన క్వశ్చన్స్ వదిలేస్తారు. అట్లా ఏం చేస్తారు మరి? పక్కవాడి దగ్గర చూస్తారా? ఏం చేస్తారు మరి? వెరీ గుడ్, రిలేటెడ్గా రాస్తారు కదా. రాలేదనుకోండి, దానికి రిలవెంట్గా ఉండేటువంటి ఆన్సర్ రాసేయండి. ఒక్కోసారి నాబొట్టోళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, ఒక్కోసారి చూసి చూడగా ఇది కరెక్ట్గా రాసినారని టిక్లేసి మార్కులు ఇచ్చేస్తారు. సో మీరందరూ కూడా బాగా రాయాలి, రిలవెంట్. ఇప్పుడు మీకు అలెగ్జాండర్ గురించి ఇచ్చారనుకోండి, అక్బర్ గురించి రాసేయండి, నో ప్రాబ్లం. సోషలేగా అలెగ్జాండర్ అని పెట్టి అక్బర్ రాసేయండి. మార్కులు కనీసం 4 పడే కాడ 2 వేస్తారు. అంతేగా. అంటే మీకు అలెగ్జాండర్ గురించి వస్తే అక్బర్ గురించి రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో రిలవెంట్గా ఉన్నదాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి. చక్కగా దస్తూరి రైటింగ్ చాలా చక్కగా ఉండేటట్టుగా చూడండి. ఎప్పుడు కూడా అదే నేను మొట్టమొదటి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టార్టింగ్లో రాసేసి రానివి